యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రాంగణంలో అథ్లెటిక్స్ సొసైటీని స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య, ఎమ్మెల్సీ మల్క కుమరయ్య, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి అథ్లెటిక్స్ సొసైటీ ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. ఒకే ప్రాంగణంలో బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి క్రీడలను అందుబాటులోకి తీసుకొచ్చారని, దీనిని పూర్తి స్థాయిలో యువత వినియోగించుకోవాలని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. యువత క్రీడల్లో రాణిస్తే మానసికంగా, శారీరకంగా యాక్టివ్గా ఉంటారని ఎమ్మెల్సీ మల్క కుమరయ్య అన్నారు. అథ్లెటిక్స్ సొసైటీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. All young people have started the Athletics Society with n number of games, starting from badminton, basketball, cricket, football, pickleball, paddleball, swimming pool, football. All sports, all games in a single area. This is one of the innovative program being launched by all young people. నూతనంగా హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం, అన్ని రకాల క్రీడలు ఒకే ప్రాంగణంలో. ఇది పెద్ద అవకాశం యువతకి, దీన్ని ఉపయోగించుకోవాల్సి కోరుతా ఉన్నాను. యువత స్పోర్ట్స్లోకి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికి అనలేదు పెద్దలు. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది గొప్ప పదము. హెల్త్ ఉంటేనే సర్వం ఉంటుంది. స్కూల్ గ్రౌండ్లో ఈ స్పోర్ట్స్ ఫెసిలిటీ మన యంగ్ యూత్ వాళ్ళు ఎప్పుడైతే నన్ను అప్రోచ్ అయ్యారో అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ మా అన్ని స్కూళ్ళలో కూడా, డిపిఎస్ స్కూల్లో కానీ పల్లవి స్కూల్లో కూడా స్పోర్ట్స్ అకాడమిక్స్ ఎటుదిరిగి ఉంటాయి కాబట్టి స్పోర్ట్సే మేము ఎక్కువ ఎంకరేజ్ చేసి పిల్లలను, యూత్ను స్పెషల్గా మంచి అథ్లెటిక్ చేయాలని ఉన్నది. ఇప్పుడు మా డిపిఎస్ స్టూడెంట్ ఇండియా శ్రీవల్లి రష్మిక, నౌ షీ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా. అట్లనే ఏషియన్ గేమ్స్లో కూడా మాకు స్కేలర్ మన స్కేటింగ్లో 3 అవార్డ్స్ వచ్చాయి.